అందరికీ జై శ్రీరామ్. తెలుగు వారందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ముఖ్యంగా ఈ వీడియో యువత చూడాలని కోరుకుంటున్నాం. యువతకు చేరవేయండి. ఆడపిల్లలు మగపిల్లలు ఖచ్చితంగా తెలుసుకొని స్ఫూర్తి పొందాల్సిన విషయం. మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు ఒక అరుదైన గౌరవాన్ని సాధించారు. మన తెలుగు వారందరికీ కాదు, భారతదేశానికి కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులు. కరాటే ఇవన్నీ కూడా రకరకాల జపనీస్ మార్షల్ ఆర్ట్స్. చాలా సినిమాల్లో కూడా విన్యాసాలు అవన్నీ కూడా మనందరం చూసి ఉన్నాం. ఈ విన్యాసాలకి ఫాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఎక్కువ. అయితే ఫ్యాన్స్ కూడా తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటో తెలుసా? ప్రాచీనమైన జపనీస్ కత్తి సాము ఒకటి ఉంది. అదొక కళ, కెంజూట్స్. అందులో అధికారికమైన ప్రవేశం పవన్ కళ్యాణ్ గారికి లభించింది. పవన్ కళ్యాణ్ గారు 3 దశాబ్దాలకు పైగా 30 ఏళ్లకు పైగా మార్షల్ ఆర్ట్స్లో ఆయన కొనసాగిస్తున్న సాధన, పరిశోధన, అంకిత భావాన్ని కూడా గుర్తిస్తూ ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కిందట. అంటే ఆ జపనీస్ కళలో ఇతనికి కూడా అధికారికంగా ప్రవేశం లభించింది ఒకటి. అలాగే జపాన్ వెలుపల ఈ లెవెల్లో గుర్తింపు పొందిన అతి కొద్ది మంది భారతీయుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. అలాగే జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సాగో బుడో కండ్రికై అనే ఒక సంస్థ నుండి ఆయనకి 5th డాన్ అనే ఒక పురస్కారం కూడా లభించింది. అలాగే జపాన్ బయట సోకే మురుముత్సు సెన్సై దాంట్లో, అలాగే టకేడా షెంగిన్ క్లాస్, వీటిల్లో కూడా ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. దాంతోపాటు గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ని టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో కూడా సత్కరించింది. ఎన్ని అరుదైన అవార్డులు పవన్ కళ్యాణ్ గారు సాధించారో చూడండి. మార్షల్ ఆర్ట్స్తో ఎన్ని బిరుదులు, సన్మానాలు జపాన్ దేశం నుండి వచ్చాయో చూడండి. ఖచ్చితంగా భారతీయులందరూ కూడా గర్వపడే ప్రతిష్టాత్మకమైన విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారి విషయం చాలామందికి తెలిసిందే, ఫ్యాన్స్ అందరికీ తెలుసు. సినిమాల్లోకి రాకముందు నుండే కరాటే అలాగే ఇతర యుద్ధ కళల్లో కూడా కఠినమైన శిక్షణ పొందారట పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలము ఏదో శారీరకమైన ఫిట్నెస్, సాధన వాటికి మాత్రమే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ అనే కొన్ని సాంప్రదాయాలపైన పవన్ కళ్యాణ్ గారు లోతైన అధ్యయనం చేశారట. అలాగే ప్రముఖ బుడో నిపుణుడు హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ మార్గదర్శకత్వంలో కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని, తాత్విక అవగాహనను కూడా పెంపొందించుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు. అలాగే యుద్ధ కళలకు ఈ తమ్ముడు, ఖుషి, అన్నవరము తదితర సినిమాల ద్వారా కూడా విస్తృతమైన ప్రచారం కూడా కల్పించారు. ఎందుకంటే యువత నేర్చుకోవాలి అనే ఒక సదుద్దేశంతో. ఇది మనం అందరం తెలుగువారిగా గర్వపడాల్సిన చాలా గొప్ప విషయం అండి. అసలు ఇంగ్లీష్ అంటే ఓకే, కానీ జపనీస్ భాషలు అవన్నీ మనకు కాదు, మనకు అర్థం కావు. ఆ జపనీస్ వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ తిండి, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ యుద్ధ కళలు, నైపుణ్యాలు అవన్నీ వేరేగా ఉంటాయి, మనమే వేరేగా ఉంటాయి. కానీ ఎంత ఇంట్రెస్ట్, శ్రద్ధ, అభిరుచి, అభినివేశం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జపనీస్ యుద్ధ కళల్లో ఆ జపాన్ వాళ్ళకంటే కూడా ఇంకా స్పీడ్గా ఇవన్నీ కూడా నేర్చుకొని లోతైన పరిశోధనలు చేసి అద్భుతమైన ప్రావీణ్యాన్ని సాధించి 30 ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారు ఆ కళల్లో. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండకపోతే 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు, ఒకసారి ఆలోచించండి. మనము పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫ్యాన్స్మి. ఏదో ఆ సినిమాలు రాగానే ఫస్ట్ షోనే చూడాలి, చూసేయాలి, ఈ ఆలోచనలో ఉంటాం మనము. ఆ సినిమా పాటలు అవన్నీ వింటూ ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఫ్యాన్స్ అనిపించుకోవాలంటే వారు ఎంత కఠినమైన శ్రమ పడి ఇలాంటివన్నీ సాధించారో ఒకసారి గమనించండి. ఈ రోజుల్లో ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన విషయాలు, ఎంతసేపటికి చదువు, మార్కులు, బాగా చదువుకొని మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి, కుదిరితే అమెరికా వెళ్ళాలి, కుదరలేని వాళ్ళు బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో, ముంబైలోనో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలి, నెలకి లక్షల్లో సంపాదించుకోవాలి, ఈఎంఐలు కట్టి ఒక ఫ్లాటు, ఒక కారు, వీకెండ్ సరదాలు, జల్సాలు, ఇంతవరకే జీవితం అనిపిస్తుంది. శారీరక శ్రమ బాగా తగ్గుతుంది. కుదిరితే జిమ్మరికి పెడుతున్నారు తప్ప ఇంకా అంతకు మించి ఏమీ చేయడం లేదు. పాత రోజుల్లో దండీలని, బస్కీలని, వ్యాయామశాలల్లో అంటే ఈ ఇసుకలో బాగా కష్టపడేసేసి శారీరక పరిశ్రమ చేయడము, వేగంగా నడక, వేగంగా పరిగెత్తడము, అలాగే కఠినమైన పనులు ఎన్నో చేసేసి
60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇచ్చినా కూడా శారీరకంగా సౌష్టంగా ఉండేవాళ్ళు ఆనాటి తరం. ఇప్పుడు ఏం లేదు, బాగా బాడీ పెరిగితే బరువు తగ్గడం కోసం జిమ్కి వెళ్ళడం, జిమ్లో డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం. యువతకి ఇదే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కానీ మనము పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. భారతదేశపు సాంప్రదాయ యుద్ధ కళలు కొన్ని ఉన్నాయి, జపాన్వి కాకపోయినా కనీసం భారతదేశ కళలైనా సరే యుద్ధ కళలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కత్తిసాము, కర్రసాము, సాంప్రదాయ వ్యాయామాలు, దండీలు, బస్కీలు, సాంప్రదాయ యోగ సాధనలు కనీసము ఇట్లాంటివైనా సరే ప్రాక్టీస్ చేసి మంచి ఈ విషయాల పట్ల అభిరుచి పెంచుకొని మంచి అభినివేశం కలిగి ఉండి 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఈ రోజులలో ఆరోగ్యం బాగుండటం కోసం, 10 మందికి ప్రేరణ కలిగించడం కోసము, మన ప్రాణ రక్షణార్థం కూడా ఇలాంటివి చాలా అవసరం. మహిళలు అంటే ఎలాగో పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కాస్త ఫిట్నెస్ తగ్గుతుంది, కానీ మగవారికి ఏమిటి, మగవారిలో కూడా విపరీతంగా ఊబకాయం పెరిగిపోతుంది అనేసి పరిశోధనలు చెప్తున్నాయి. ఒక్కటే మార్గం ఎంచుకుంటున్నారు యూత్ కూడా, కాస్త బాడీని నీట్గా ఫిట్గా ఉంచుకొని షో చేయాలి ఒక హీరో లాగా అనే ఒక నైజంతో, లేదంటే ఓబకాయం ఉంటే అంటే లావుగా ఉంటే బరువు తగ్గాలి అనే ఒక ఉద్దేశంతో కేవలం జిమ్ములకు పోయి జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రేరణ పొందాలి. అది అసలుకి జపాన్కి సంబంధించినవి మన దేశానికి సంబంధం లేనైనా కూడా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత సాధన చేస్తే 30 ఏళ్లకు పైగా సాధన చేయడం మాట్లాంటారో చెప్పండి. జపాన్లో కూడా అరుదుగా లభించే ఎన్నో గౌరవాలు, అవార్డులు పవన్ కళ్యాణ్ గారు చేజిక్కించుకున్నారు. వారికి సత్కారం లభించింది. భారతీయులుగా అందరం గౌరవపడాలి, ప్రత్యేకించి తెలుగు వారిగా మనం గౌరవపడాలి. అలాగే యువత పవన్ కళ్యాణ్ గారి నుండి ఈ విషయాల్లో ప్రేరణ పొందాలి. ఎంతసేపటికి ఏదో సినిమాలకు మేము ప్రభావితం అవుతున్నాము, సినిమాలకు ఏదో మేము ఫ్యాన్స్ అనుకోకూడదండి. నిజంగా ఫ్యాన్స్ అంటే వారి జీవితంలో నుండి ఇలాంటి మంచి విషయాలు తీసుకుని ప్రేరణ పొంది జీవితంలో సాధించాలి. ఇలాంటి యుద్ధ కళలు, ఇలాంటి నైపుణ్యాలు కూడా మనుషుల జీవితంలో ప్రాణరక్షణార్థము, దేశ రక్షణార్థము నేర్చుకొని మంచి తర్ఫీదు పొందాల్సిన సబ్జెక్ట్ ఇదంతా కూడా. అలాగే తోటి స్నేహితుడికి అందరికి కూడా ప్రేరణ కలిగించే విషయాలు కాబట్టి తప్పకుండా యువత పవన్ కళ్యాణ్ గారి నుండి ఈ విషయాలు ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ప్రయత్నించి సాధించే దిశగా అడుగులు వేయాలి. జై హింద్.